గంధర్వ చక్రవర్తి కూతురు 6వ భాగం. రాణి జుబైదా ఆజ్ఞ మేరకు మస్రూర్ వెంటనే హసన్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. హసన్ తల్లి తలుపు తెరిచి మస్రూర్ని చూసి ఏం కావాలని అడిగింది. నా పేరు మస్రూర్, నేను ఖలీఫా గారి అంగరక్షకుణ్ణి. ఈ ఇంట్లో ఉండే అమ్మాయిని తీసుకురమ్మని మా రాణిగారి ఉత్తర్వు అన్నాడు మస్రూర్. హసన్ తల్లికి భయం పట్టుకుంది. ఆమె కంపించిపోతూ, నాయనా మస్రూర్, మేము ఈ ఊరికి కొత్తవాళ్లం. నా కొడుకు ప్రయాణం మీద వెళ్ళాడు. వెళుతూ తన భార్యను గడప దాటి వెళ్ళనివ్వవద్దని మరీ చెప్పాడు. అది బయటికి వెళితే ఏదో కీడు మూడుతుంది. దానికేదైనా జరిగిందో మావాడు బతకలేడు. ఏం చేతును అన్నది. ఏమీ భయం లేదమ్మా. మా రాణిగారు మీ కోడలి అందచందాలు విని చూద్దామనే ఉద్దేశంతో పిలిపిస్తున్నారు. ఆ పిల్లకేమీ రాకుండా నేను లేనా? క్షేమంగా తీసుకుపోయి క్షేమంగా తెస్తాను. ఇలా ఎంతమందిని తీసుకుపోయి ఇళ్ల దగ్గర దిగబెట్టాను కాను అన్నాడు మస్రూర్. పరిస్థితి అనివార్యమైనదని హసన్ తల్లి గ్రహించింది. ఆమె లోపలికి వెళ్ళి తన కోడలికి మనమలకు మంచి దుస్తులు వేసి అలంకరించింది. ఆ తర్వాత వాళ్లతో పాటు తాను కూడా మస్రూర్ వెంట ఖలీఫా మందిరానికి బయలుదేరింది. వారు వచ్చి చేరేసరికి రాణి జుబేదా సింహాసనం మీద కూర్చుని ఉంది. ఆమె చుట్టూ అనేక మంది దాసీలు ఉన్నారు. వారిలో తూఫా కూడా ఉంది. జుబేదా హసన్ భార్యతో, రా అమ్మాయి, ఇక్కడ మగవారెవరూ లేరులే, నీ మేలి ముసుగు తీసేయవచ్చు అంటూ తూఫా కేసు చూసింది. తూఫా ముందుకు వచ్చి హసన్ భార్య ధరించిన మేలు ముసుగును ఎంతో భక్తితో తీసివేసింది. గంధర్వ చక్రవర్తి కుమార్తె ముఖం మబ్బుల చాటు నుంచి బయటికి వచ్చిన పౌర్ణమి చంద్రబింబంలాగా ప్రకాశించింది. జుబేదా దాసీలు ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఊపిరి పీల్చడం మరిచిపోయి, ఏమిటి అందం అని తమలో తాము గుసగుసలాడుకున్నారు. జుబేదా తనను తానే మరిచిపోయి సింహాసనం మీద నుంచి లేచి హసన్ భార్యను ఆలింగనం చేసుకుంది. తర్వాత ఆమెను సింహాసనం మీద కూర్చోపెట్టుకుని తన మెడలోని 10 పేటల ముత్యాల హారాన్ని ఆమె మెడలో వేసింది. ఆ ముత్యాల హారం ఖలీఫాను పెళ్లాడిన నాటి నుంచి జుబేదా మెడను అలంకరిస్తూ వచ్చింది. అమ్మాయి, నీకు ఆటలు పాటలు నృత్యాలు తెలుసునా? నీ వంటి దానికి అవి తెలియకుండా ఉండవులే అన్నది జుబేదా రాణి. సాధారణంగా ఆడపిల్లలు నేర్చుకునే పాటలు నృత్యాలు లాంటివి నాకేమీ రావు. కానీ మీకు ఆశ్చర్యం కలిగించే విద్య ఒకటి నాకు తెలుసును. నేను పక్షిలాగా ఎగరగలను అన్నది హసన్ భార్య. అద్భుతం, ఆశ్చర్యం అన్నారు దాసీలంతా. రెక్కలు లేకుండా ఎలా ఎగురుతావు? ఒక్కసారి ఎగిరి చూపిస్తావా అని జుబేదా అడిగింది. రెక్కలు లేకపోవడమేమిటి? నాకు పక్షి తొడుగు ఒకటి ఉంది. మా అత్తగారిని పంపితే ఆ తొడుగు తెస్తారు అన్నది హసన్ భార్య. జుబేదా ముసలావిడితో, అమ్మా, ఆ పక్షి తొడుగట తెస్తారా? మీ కోడలు ఎగిరితే చూసి ఆనందిస్తాం అన్నది. హసన్ తల్లి గుండెల్లో రాయి పడింది. ఇక తమను అల్లా మాత్రమే రక్షించగలడని మనసులో అనుకుని ఆమె జుబేదాతో, మనుషులు ఎవరైనా పక్షి తొడుగులు తొడుగుతారా? ఏలిన వారి సమక్షంలో నా కోడలు మతి చెలించి మాట్లాడుతోంది, అంతకంటే ఇంకేమీ లేదు అన్నది. కానీ హసన్ భార్య ఆమెకు అడ్డు వచ్చి, నేను చెప్పిన పక్షి తొడుగు మా ఇంట ఎక్కడో భద్రంగా దాచి ఉంది, సరిగా వెతికితే కనిపించి తీరుతుంది అన్నది. జుబేదా వెళ్ళలేని తన చేతి ఆభరణం తీసి ముసలిదానికిస్తూ, అమ్మా, ఆ తొడుగు తీసుకురావాలి, లేకపోతే నా పైన ఒట్టు. ఎంతసేపు? ఒక్క క్షణం సేపు ఆనందించి ఆ తొడుగు మళ్ళీ మీకే ఇచ్చేస్తాను అన్నది. కానీ హసన్ తల్లి తనకా తొడుగు సంగతి తెలియదంటే తెలియదని మూర్ఖించేసరికి జుబేదాకు కోపం వచ్చింది. ఆమె మస్రూర్ను పిలిచి హసన్ ఇల్లంతా గాలించి పక్షి తొడుగు ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. ఇంటి తాళపు చెవులను ముసలావిడి చేత మస్రూర్కు ఇప్పించింది. మస్రూర్ ఇల్లంతా శోధించి చివరకు పక్షి తొడుగు సంపాదించి తెచ్చి జుబేదాకిచ్చాడు. జుబేదా దాన్ని కొంచెం సేపు పరీక్షించి దానిలోని పనితనాన్ని చూసి ఆశ్చర్యపడి దాన్ని హసన్ భార్యకిచ్చేసింది. ఆమె దాన్ని అందుకుని ప్రతి ఈకా పరీక్షించి తొడుగు చెక్కు చెదరకుండా ఉన్నందుకు సంతోషించి దానిని ధరించింది. తర్వాత ఆమె తేలికగా గాలిలోకి లేచి మంటపం ఈ చివరి నుంచి ఆ చివరకు ఎగిరి వచ్చి నేల మీద వాలింది.
ఆమె తన ఇద్దరు కొడుకులను తీసుకుని చెరొక భుజాన పెట్టుకుని ఎత్తుగా ఉన్న గవాక్షానికి ఎగిరి అక్కడ వాలి, నేను పోతున్నాను, నాకు సెలవు ఇప్పించండి అన్నది. హసన్ తల్లి తివాసీ మీద కుప్ప కూలిపోయి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నది. కోడలు ఆమెతో, అత్త, నేను మిమ్మల్ని, మీ అబ్బాయిని వదిలి వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని గురించి నాకు బాధగానే ఉంది. కానీ ఏం చెయ్యను? ఎగరడంలో ఉన్న నిషా నన్ను ఆవహించేసింది. నేను ఎగిరి తీరాలి. మీ అబ్బాయి నన్ను వెతకదలిస్తే వాక్ దీవులలో వెతకవచ్చు. సెలవు అంటూ గవాక్షంకుండా తన పిల్లలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయింది. స్పృహ తప్పిపడి ఉన్న హసన్ తల్లిని జుబేదా చేత్తో తాకి లేపి, అమ్మా, అసలు ఏమీ తెలియనట్టు నటించకపోతే పర్యవసానం ఇలా అవుతుందని చెప్పి ఉండరాదా? ఇంతదాకా రానివ్వకపోదునే. తెలియక చేసిన ఈ పొరపాటును క్షమించాలి అన్నది. తప్పంతా నాదే. తమరిని నేను క్షమించడమేమిటి? నేను నా కొడుకు దుఃఖంతో కుమిలి చావాలని రాసిపెట్టి ఉన్నది ఇంతకు అంటూ హసన్ తల్లి తన ఇంటికి కాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఒకవేళ తన కోడలు మనవలు కనిపిస్తారేమోనన్న భ్రమతో ఇల్లంతా వెతికింది. కాని వారెందుకు కనిపిస్తారు? ఆమె ఒక పెద్ద సమాధి, 2 చిన్న సమాధులు ఇంట్లో కట్టించి వాటి చెంతనే అహోరాత్రాలు ఏడుస్తూ కొసప్రాణంతో ఉండిపోయింది. అక్కడ హసన్ 7 రాజకుమార్తెలతో 3 నెలలు గడిపి తన కోసం తన భార్య, తల్లి నిరీక్షిస్తూ ఉంటారనే బెంగతో తన అక్కలకు వీడ్కోలు చెప్పి డప్పు మోగించి ఒంటెలను రప్పించి రాజకుమార్తెలిచ్చిన బంగారము, వెండి, రత్నాలు వాటిపైన పెట్టించి త్వరలోనే బాగ్దాదు నగరానికి తిరిగి వచ్చాడు. అతని ఇంట్లో ప్రవేశించి తన తల్లిని గుర్తించలేకపోయాడు. తర్వాత ఆమెను, నా భార్య ఏది, పిల్లలేరి అని అడిగాడు. ఈ ప్రశ్నకు జవాబుగా తల్లి పెద్ద పెట్టున ఏడవసాగింది. హసన్కు మతిపోయినట్టయింది. అతని ఇల్లంతా గాలించడంలో తన భార్య తాలూకు పక్షి తొడుగు దాచి ఉంచిన పెట్టె ఖాళీగా కనిపించింది. 3 కొత్త సమాధులు కనిపించాయి. వాటిని చూస్తూనే అతను ఒక్క కేక పెట్టి విరుచుకు పడిపోయాడు. తల్లి ఎన్ని ఉపచారాలు చేసినా హసన్కు రాత్రి పడిన దాకా తెలివి రాలేదు. తెలివి వచ్చాక అతను తన బట్టలు చించుకున్నాడు. నెత్తిన దుమ్ము బూడిద చల్లుకున్నాడు. కత్తితో పొడుచుకుని చావ యత్నించాడు. కాని తల్లి అడ్డుపడింది. ఆమె అతన్ని చిన్నపిల్లవాణ్ణి పొదివినట్టుగా దగ్గరికి తీసుకుని జరిగిందంతా చెప్పి, నాయనా, నువ్వు బొత్తిగా నిరాశ పొందనవసరం లేదు. వాక్ దీవులకు వెళితే నీ భార్య దొరకవచ్చు అన్నది. ఈ మాట వింటూనే హసన్కు కొత్త ప్రాణం వచ్చినట్టయింది. అతను చివాలున లేచి నిలబడుతూ, అమ్మా, నేనిప్పుడే వాక్ దీవులకు ప్రయాణమవుతున్నాను అన్నాడు. కాని పక్షి కూతలాటి పేరు గల దీవులు ఎక్కడ ఉంటాయి? వీటి కోసం ఇండియా వెళ్ళాలా, పర్షియా వెళ్ళాలా, చీనా వెళ్ళాలా? అతనికేమీ తెలియదు. అతను తిన్నగా ఖలీఫా గారి దర్బారుకు వెళ్ళి అక్కడ ఉన్న పండితులందర్నీ వాక్ దీవులు ఏ సముద్రంలో ఉంటాయని అడిగాడు. కాని ఒక్కరికీ తెలియదు. ఒక్కరైనా ఆ దీవులను గురించి విని ఉండలేదు. అతనిలో మొలకెత్తిన ఆశ అంతలోనే నశించిపోయింది. ఇంక నేను పోయేది ఏకంగా పితృలోకానికే అనుకుంటూ అతని ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఇంకా ఉంది.